హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. ఈరోజైతే నేను కారంగా పుల్ల పుల్లగా ఉండే దొండకాయ పచ్చడి చూపిస్తున్నాను. రుచి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు దొండకాయలు అనేవి తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా రంగు మారి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే దొండకాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోండి. అయితే దొండకాయ పచ్చడికి ఎప్పుడైనా సరే పండిన దొండకాయలు అయితే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ దొండకాయలు కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి వేసుకోవాలి. అలాగే 1 కప్పు కొత్తిమీర తురుము కూడా వేసుకుంటే పచ్చడి అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని సిమ్లోనే మనం ఈ దొండకాయలని పూర్తిగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోండి. ఇక్కడ చూడండి, మనకి దొండకాయలు అనేవి కంప్లీట్గా వేగిపోయాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అయింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దించే ముందు చిన్న చింతపండు కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఈ దొండకాయలు అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి దొండకాయ పచ్చడి అనేది తయారైపోతుంది. నేనైతే ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. కాస్తంత వాటర్ అనేది వేసుకోండి. నీళ్లు కూడా ఎక్కువగా వేసుకోకండి. కొద్దిగా నీళ్లు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అన్నంలో కలుపుకున్నప్పుడు బాగోదు. వేడివేడి అన్నంతో ఈ దొండకాయ పచ్చడి వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో.